నైన్ షేర్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాసం యొక్క శుభాకాంక్షలు. ఎందుకనంటే ఆషాఢ మాసం చాలా పవిత్రమైన మాసం. కాళిదాసు మహాకవి కూడా మేఘ సందేశంలో ఆషాఢ మాసం యొక్క గొప్పదనాన్ని బాగా వర్ణించాడు. అలాంటి ఆషాఢ మాసంలో మనందరికీ ఉన్నటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకొని ఆ గోచార ఫలితాల ఆధారంగా మన సిద్ధాంతుల ద్వారా కానీ లేక నైన్ షేర్స్ భక్తి ఛానల్ ద్వారా మీరు సంప్రదిస్తే మీకు కావలసినటువంటి లగ్నంలో తెలుసుకొని దాని ఫలితాలను మీ అందరికీ తెలియజేసి మీకు మంచి జరిగేటట్లుగా మేమంతా చేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈ నెల ఆషాఢ మాస ఫలితాలని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి 20వ తేదీ నుండి పుష్యమి నక్షత్రం వారి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారందరూ ఏదో రకంగా పని వాయిదా వేయే లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటారు. దేహంలో బలహీనత, మనఃక్లేశము, కార్యనాశనము, దుర్మార్గ సావాసము, దాని వలన భయం, ఇవన్నీ ఏర్పడతాయి. స్నేహితుల వలన ద్రవ్యం ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ప్రభుత్వ అధికారుల నుండి లేనిపోని ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మంగళప్రదం, ఐశ్వర్యం, దేహ సౌఖ్యం, ద్రవ్యలాభం, కీర్తిప్రదం, వాక్కు కాఠిన్యంగా ఉంటుంది. బంధువులతో సంతోషంగా కాలం గడుపుతారు. షేర్ వ్యాపారం వారికి నష్టం ఎక్కువగా ఉంటుంది. అధికారుల వలన ఉద్యోగస్తులకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. వస్త్రలాభం, మనస్సౌఖ్యం కలిగిన మనశ్శాంతి మటుకు ఉండదు. వ్యాపారస్తులకి, ఫైనాన్స్ వ్యాపారస్తులకి బాగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా జరుగుతాయి. అష్టమ శని ప్రభావం వలన సమస్త కార్య విరోధం, నరముల బలహీనత ఏర్పడుతుంది. మతపరమైనటువంటి పనులను ముందుగా ఉంటారు. శత్రుభయము, స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఏ పని చేస్తున్నా దాని మీద నెగిటివ్ సెన్స్ ఎక్కువగా గోచరిస్తుంది. గురువు ప్రభావం వలన కీర్తి వృద్ధి, బలము, తేజస్సు, సర్వత్రా భయము, సుఖం, శత్రునాశం, మంత్రసిద్ధి ఇవన్నీ కలుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరిని నమ్మలేని స్థితిలో ఉంటారు. కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యవహారాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉంచడం చాలా అవసరం. ఆరోగ్యంలో పాత రోగాలు మరలా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో పిల్లల విద్యా విషయంలో చాలా బాగుంటుంది. ఉద్యోగస్తుల విధి నిర్వహణలో తోటివారితో అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి. షేర్ వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. కోర్టు వ్యవహారాలు రాజీ పడితే కేసులు పరిష్కారం అవుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. శుభపుణ్య కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు అనవసరమైనటువంటి ప్రయాణాలు, తద్వారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పుష్మి వాళ్ళకి ఎంత చేసినా లేనిపోని నిందలు పడవలసి వస్తూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి స్థానచలనము, మానసిక చిక్కులు ఎక్కువగా ఉంటాయి. అందువలన పునర్వసు నక్షత్రం వాళ్ళు ఈ లలితా సహస్రనామ పారాయణని వింటేను చదివినా బాగుంటుంది.
పుష్యమి నక్షత్రం వాళ్ళు నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేస్తే చాలా మంచి జరుగుతుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.